ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలని చెప్పుకుంటాయి యూరప్ దేశాలు. బట్ అక్కడే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందా లేదా చంపేస్తున్నారా? ఎస్ఎల్ఎం సీకర్స్ అంటే శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు బ్రిటన్లో అరాచకం చేస్తున్నారు, ఫ్రాన్స్లో అరాచకం చేస్తున్నారు, అమెరికాలో అరాచకం చేస్తున్నారు. అట్లాంటి వార్తల్ని సోషల్ మీడియాలో ఫోకస్ కానియద్దంటూ రిస్ట్రిక్ట్ చేయడం, డెమోక్రటికల్గా తొక్కేయటం అన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి అంశాన్ని తొక్కి పడేయడం అనేటటువంటి కాన్సెప్ట్కి యూరప్ సమాజం వెళ్ళడం, యూరప్ EU హెడ్డే ఆ విధమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం, అది కూడా ఎవరికంటే ట్విట్టర్ అధినేత ఎలన్ మాస్క్కి ఇవ్వడం అన్నటువంటిది సంచలనమైంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఈవెన్ ఎలన్ మాస్కే డైరెక్ట్గా రైట్ చేసుకొస్తున్నాడు. బ్రిటన్లో జరుగుతున్నటువంటి పౌరుల యొక్క పోరాటం, దేశభక్తులకి దేశంలోకి చొరబడి శరణార్థులుగా బ్రతుకుతూ అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజల మీదనే తిరుగుబాటు చేస్తూ గందరగోళాలు సృష్టిస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్న దేశభక్తుల పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంక్షలు పెట్టేందుకు EU సిద్ధం కావడంతో ఎలన్ మాస్క్ దాన్ని వెటకారం చేస్తూ మీమ్స్ రూపంలో నిలదీస్తం ప్రారంభించాడు. అంతర్జాతీయంగా ఇట్లాంటి పరిణామాలు గతంలో ఎవరు ఊహించలేదు, ఎప్పుడూ ఊహించలేదు.